స్వప్నాలు, దర్శనాలు. మన డ్రీమ్స్లో చాలా శాతం వరకు పాస్ట్ లైఫ్ డ్రీమ్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు ఒక సంకల్పం చేసుకుంటే మీకు ఏదో ఒక రూపంలో మీ గత జన్మలు మీకు కనిపిస్తాయి. ధ్యానంలో కావచ్చు, పాస్ట్ లైఫ్ రిగ్రెషన్లో కావచ్చు, లేకపోతే డ్రీమ్స్లో కావచ్చు. నేను నా గత జన్మకు సంబంధించినటువంటి కర్మ పాఠాలు నేర్చుకోవడానికి సంసిద్ధుడుగా ఉన్నాను, కర్మ ప్రక్షాళన చేసుకుంటాను అనే ఒక నిర్ణయం మనం తీసుకుని ఇంకొంచెం ఆధ్యాత్మికంగా ముందుకు నేను సాగాలి, నా గత జన్మలకు సంబంధించిన అన్ని బ్లాక్స్ని క్లియర్ చేసుకుంటాను అని మీరు ఒక నిర్ణయం తీసుకుని సంకల్పం చేస్తే ఏమవుతుందంటే ఏదర్ ధ్యానంలో కానీ లేకపోతే స్వప్నాల్లో కానీ డ్రీమ్స్లో కానీ రావాల్సినటువంటి ఎక్స్పీరియన్సెస్ మీరు పొంది వాటిని క్లియర్ చేసేస్తుంది, క్లియర్ అయిపోతాయి. పాస్ట్ లైఫ్ డ్రీమ్స్లో మనం వాటిని రికగ్నైజ్ చేస్తాం. వేరే సెంచరీ, వేరే టైం పీరియడ్, డ్రెస్ కోడ్ డిఫరెంట్గా ఉంటుంది, పీపుల్ ఆర్ డిఫరెంట్. వెంటనే మనకి ఒక డెజావో ఫీలింగ్ కలుగుతుంది, స్మృతి వస్తుంది మనకి. డ్రీమ్స్ గురించి టాపిక్లో మనం వేరే టైప్స్ ఆఫ్ డ్రీమ్స్ కూడా వస్తుంటాయి. పాస్ట్ లైఫ్ కాదు, ఫ్యూచర్ లైఫ్ డ్రీమ్స్, తర్వాత ఈఎస్బి డ్రీమ్స్, మెటాఫిజికల్ గైడ్స్ డ్రీమ్స్, మన గైడ్స్ మనకి గైడెన్స్ ఇచ్చే డ్రీమ్స్, ఇట్లాంటి డ్రీమ్స్, ప్రికాగ్నిటివ్ డ్రీమ్స్, ఫ్యూచర్ డ్రీమ్స్, అవన్నీ కూడా మనం వేరే టాపిక్ వేరే రోజు మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడైతే పాస్ట్ లైఫ్ డ్రీమ్స్ కూడా వన్ క్లూ. పట్ల ఈ క్లాస్ తర్వాత చూడండి, వచ్చే వారం లోపల మీకు డెఫినెట్లీ మీ ఆ సంకల్పం రిలీజ్ అయింది కాబట్టి మీరు కొంత ఇన్ఫర్మేషన్ మీరు యాక్సెస్ చేసుకుంటారు. అది ఎట్లయినా కావచ్చు. తర్వాత మెడిటేషన్లో దర్శనాలు జరుగుతాయి కొంతమందికి. పాస్ట్ లైఫ్ విజన్స్ వస్తాయి. పాస్ట్ లైఫ్ ఆర్కిటెక్చర్ ఆఫ్ ది బిల్డింగ్స్, కొన్ని ఫ్లాషెస్ వస్తుంటాయి. అది ఒక్కొక్కసారి ఇల్లాజికల్గా ఉంటుంది. ఎందుకు ఇది వచ్చినాయో మనకి తెలియదు. అవన్నీ కూడా వాటికి మీనింగ్ ఉంటుంది. ఇంకొకటి డెజావు. డెజావు అంటే సెన్స్ ఆఫ్ ఫెమిలియారిటీ విత్ పీపుల్, ప్లేసెస్ అండ్ సిచ్యువేషన్స్. డెజావు అంటాం. అది ఈ వర్డ్ యొక్క మీనింగ్ ఏంటంటే కొన్ని ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఈ ప్లేస్లో ఇంతకుముందు నేను జీవించాను, కొంతమంది వ్యక్తుల్ని కలిసినప్పుడు ఈ వ్యక్తిని ఇంతకుముందు కలిశాను, ఈ ఒక పరిస్థితి, ఒక సిచ్యువేషన్ జరిగింది, ఓ ఇంతకుముందు జరిగిన సిచ్యువేషన్ మళ్ళా జరుగుతుంది. ఇందాక ఎవరో చెప్పారు అట్లా డెజావు. యా, షీఈస్ అవుట్ సైడ్. సో ఇది రికర్ అవుతుంది, మళ్ళా తిరిగి పునరావృతం అవుతుంది, డెజావు. మీరు కలిసిన వ్యక్తుల గురించి కానీ వారిని ప్రగాఢ పూర్వ ప్రజ్ఞలు, అనుభూతులు, ఒక ఆత్మీయత, దీని గురించి మనం చెప్పుకున్నాము. ఇష్టాలు, వ్యక్తిత్వాలు. ఈ జన్మలో మీకు కొన్ని ఇష్టాలు ఉంటాయి, కొన్ని అయిష్టాలు ఉంటాయి. వ్యక్తిత్వం కూడా ఒక నిర్దిష్టమైన వ్యక్తిత్వం మీకు ఉంటుంది. అవన్నీ కూడా ఈ జన్మలో వచ్చింది కాదు, గత జన్మల నుంచి ఉంటుంది. కొంతమందిలో ఒక హీలర్ ఆర్కిటైప్, కొంతమందిలో ఒక వారియర్ ఆర్కిటైప్, వాళ్ళలో ఒక యోధుడు ఉన్నాడు. ఈ జన్మలో చిన్నప్పటి నుంచి ఆ యోధుడు ఎక్కడ ట్రైనింగ్ లేదు కానీ ఒక యోధుడుగా ఫీల్ అవుతుంటారు. ఫైటింగ్ స్పిరిట్. రైట్. ఎస్ ఎస్ yes, I will know that when I see you I remember practicals. We'll have meditation. Yes, sure. 13th point skip and 13th point skip and 13th point, 13th number is deja vu. I think it's about love and hatred towards మీరు కలిసిన వ్యక్తుల్ని గురించిన ప్రగాఢ పూర్వ ప్రజ్ఞలు, అనుభూతులు. అంటే you either be drawn towards them or you feel repulsion towards them. ఈవెన్ కంట్రీస్ కూడా అట్లా ఫీల్ అవుతుంటాం. కొన్ని కంట్రీస్లో మనం చాలా కొన్ని ప్లేస్కి వెళ్ళినప్పుడు చాలా హోమ్లీ ఫీలింగ్ ఉంటుంది. So sometimes do you have few situations like he was sharing about his suffering and then you just feel okay, this relationship is enough? Yes. Your karma is clear. Yeah. So all those 2 months of crying, he released all that baggage. Completely emotional catharsis happened. Then it's over.
Now for his rest of his life he'll be laughing only. He'll be smiling. It's over. He completed it. And sometimes ఒక్కొక్కసారి పూర్వజన్మల నుంచి చెలోక్తులు చెప్తుంటాం. అంటే ఒకళ్ళు చూడంగానే నువ్వు పాస్ట్ లైఫ్లో ఈ గత జన్మలో నువ్వు ఒక మాంక్ ఉంటావు, ఒక డాంకీ ఉంటావు, అందుకే ఇట్లా పని చేస్తుంటావు, ఒక డాంకీ వర్క్ చేస్తుంటావు, ఏదో ఫాస్ట్గా చెప్పేస్తాం. మనం ఆలోచన చేయకుండా స్పాంటేనియస్గా చెప్తాం. అది సత్యం. చాలామంది ఫేస్ చూసినప్పుడు, కళ్ళలోకి చూసినప్పుడు తెలిసిపోతుంది. ఆ కళ్ళలోకి చూసినప్పుడు అది వచ్చేస్తుంది, ఆ ఫ్రేమ్ వచ్చేస్తుంది మనకి. సో ఇంకొకటి సింక్రానిసిటీస్ అంటాం అనమాట. సింక్రానిసిటీ అంటే మీనింగ్ఫుల్ కోఇన్సిడెన్సెస్ ఇన్ లైఫ్ దట్ ఆర్ హ్యాపెనింగ్. అవన్నీ కూడా గత జన్మకి రిలేటెడ్ థింగ్స్. ఇప్పుడు మీ ఆత్మ ప్రణాళిక ప్రకారం మీ యొక్క సోల్మేట్స్ ఇద్దరు 30వ సంవత్సరంలో భూమండలం మీద కలవాలి అని ప్లాన్ చేసుకున్నారు. అక్కడ అంతవరకు వేరు వేరు దేశాల్లో పుడతారు మీరు. సో ఆ టైంలో కరెక్ట్గా 30 సంవత్సరాలప్పుడు కరెక్ట్గా సింక్రానిసిటీ ఏం చేస్తుందంటే మిమ్మల్ని ఇద్దరిని ఒక ఎయిర్పోర్ట్లో కలుపుతుంది. మీ ఫ్లైట్స్ తీసుకుంటారు, కానీ 1 గంట గ్యాప్లో మిస్ మ్యాచ్ అయ్యే క్వశ్చన్ ఉండొచ్చు. కానీ ఏమవుతుందంటే ఫ్లైట్ డిలే అయిపోయి అక్కడ వెయిటింగ్ టైంలో ఆ లాబీలో ఇద్దరు కలుస్తారు. కలవంగానే వెంటనే ఒక విధమైన రికగ్నిషన్ కలుగుతుంది. ఈ వ్యక్తిని ఇంతకుముందు చూశాను. వెంటనే మాటలు, దాని తర్వాత వాళ్ళకి ఎన్ని రీకాల్స్ వచ్చేస్తాయి, డ్రీమ్స్ రూపంలో కానీ ఏదో ఒక రూపంలో వాళ్ళకి అది తెలిసిపోతుంది. సో ఇట్లాంటివి కూడా ఉంటాయండి మన ప్రణాళిక ప్రకారం సింక్రానిసిటీస్. ఇంకొక విషయం ఏంటంటే గత జన్మల్లో మనం నేర్చుకున్న విషయాలన్నీ కూడా మరీ తిరిగి పెద్ద నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఏమవుతుందంటే ఈ జన్మలో అతి త్వరిత కాలంలోనే గత జన్మలు అన్నీ మనకు వచ్చేస్తాయి. ఏం నేర్చుకున్నాం అన్నీ జాయిన్ అయిపోతాయి. ఏబిసిడి అన్నీ నేర్చుకున్నాం, ఎక్కడ ఆఫ్ చేస్తాం అక్కడి నుంచి బిగిన్ చేస్తాం ఈ లైఫ్లో. అంటే కొంచెం ఫాస్ట్గా. ఇప్పుడు మెడిటేషన్ పాత్రలో కొంతమంది వస్తారు, వితిన్ 2 monthsలో 3rd eye ఓపెన్ అయిపోతుంది. ఆస్ట్రల్ ట్రావెల్స్ చేస్తారు, అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని 2 monthsలో తీసేసుకుంటారు. ఎట్లా తీసుకుంటున్నారు? కొంతమంది 20 సంవత్సరాలు పట్టింది, మీరు 2 నెలల్లో మొత్తం తెలుసుకున్నారు. ఎట్లా? గత జన్మలో ఆల్రెడీ స్టడీ చేస్తారు. ఇదంతా క్విక్ రివ్యూ అయిపోయింది, క్విక్ రివిజన్, జస్ట్ రివిజన్. సో అందుకే ఒక్కోసారి కొన్ని టీచింగ్స్ కానీ లెక్చర్స్ కానీ మనం వింటున్నప్పుడు ఇదంతా నాకు తెలుసు అనే భావన మనకు కలుగుతుంది. దిస్ నాట్ న్యూ, ఐ నో దిస్. So, in 6th I was telling you came to our school, right? Right. So only one question I had for you was, next birth do I have to study again? Yeah, you asked me that question. And then you said no, you don't. You don't need to study So again. happy. Yeah. So, are we ready for practicals now? Yeah. One experience was that many times I stopped non-veg. Ah. I was never been long time. But one day I went to Pyramid Valley. That day one day I got some intuition. After that I never get any interest to eat. It's wonderful. 1.5 years is over. Now I am aversion to eat. Yeah, that's No reason. no reason. There's a shift in you. Is there any rule for taking non-veg? ఎస్, బికాస్ శాకాహారం ద్వారా సాత్విక గుణం, సత్వగుణం మనలో వస్తుందండి. అది ఏమొచ్చేస్తుందంటే ధ్యానానికి ఉపయోగిస్తుంది. తమో గుణం అంటే లేజినెస్, నెగటివిటీ, ఫుల్ నెగటివ్ థాట్స్, అలర్జీ, ఫియర్. ఒక యానిమల్ చంపి మనం తింటున్నప్పుడు కుక్ చేసినప్పటికీ ఆ రసాయనాలు రిలీజ్ అవుతాయి, అదన్నీ క్లియర్ కావు. ఆ ఎథరిక్ ఎనర్జీ మొత్తం తీసుకుంటాం, కర్మలు వచ్చేస్తాయి. చాలా వరకు ఎన్ని కర్మలు చుట్టుకుంటాయంటే ఈ భూమండలం మీద చాలా వరకు ఈ జంతు సామ్రాజ్యాన్ని మనం చంపడం ద్వారా, స్లాటర్, కౌస్ని చంపడము, ఇవన్నీ కూడా ఆ జంతు బలులు ఇచ్చేవాళ్ళు, వీటి వలనంది మనకి శాకాహారము ఉత్తమోత్తమైనటువంటి ఆహారం. So now if their karmas come to us, Yes. who eat, what about them? Who? They have passed it on because they have not named to be killed. Okay, those who are all the animals who are killed, they will go to human lives, happy lives. They get their bonus. కానీ ఇక్కడ మనం సఫర్ అవుతాం మనం చంపినందుకు వాటి. సో
So plants ni చెట్లని చంపి they were wanting to reduce. correct. Then what in that case? Plants, you should not kill the plants. You can take the leaves, you can take the fruits. You should not uproot the plant. But then you say when they're cutting also they feel bad. They feel, but generally what happens is when you don't inform them that you are cutting, they feel very bad. You need to take the permission. కరివేపాకు చెట్టు ఉంది, కరివేపాకు చెట్టు కోసేటప్పుడు నేను కొన్ని రెమ్మలు తీసుకుని రసంలో నేను పెట్టుకుంటామండి కొంచెం అని ఆ చెట్టు పర్మిషన్ టెలిపతిక్, అది వెంటనే పర్మిషన్ ఇస్తుంది, తీసుకోండి హ్యాపీ, తీసుకున్న ఆకులన్నీ తీసుకుని కరివేపాకు పచ్చడి చేసుకోండి అని చెప్పి. సో మనం ఎప్పుడు కూడా పర్మిషన్ తీసుకోవాలి. చెట్లు పూలు కోస్తున్నా కానీ పళ్ళు కోసుకున్నా కానీ థ్యాంక్ యూ, కృతజ్ఞతలు చెప్పాలి ఫస్ట్. మా మామగారు చెప్పేవాడు సరే ఈ మాట. చక్కగా ఒక కవి, మన ఆంధ్ర కవి పుష్ప విలాపం అని ఎవరు రాశారండి? పుష్ప విలాపం రాసింది విశ్వనాథ్ సత్యనారాయణ గారు. పుష్ప విలాపం ఎట్లా ఈ పుష్పాలు ఎంత బాధపడతాయి మొక్కలు, వాటి పుష్పాన్ని మనం తుంచేస్తాం ఎందుకు? మన జడలో పెట్టుకోవడానికి. వాటికి ఎంత పాపం ఎంతో కష్టపడి అవి ఆ చక్కని సువాసన తెచ్చుకుని ఆ కలర్స్ని తెచ్చి ఆ చెట్టు మీద ఉంటే 4-5 రోజులు ఉంటుంది, మన జడలో ఉంటే 1 గంట 2 గంటలు అంతే. సో ఈ పుష్ప విలాపంలో ఆయన చక్కగా రాస్తారు రియల్ ట్రూ ఫీలింగ్స్. అందుకే వీ హ్యావ్ టు బి కంపాషనేట్ టువర్డ్స్ ద యానిమల్స్. ఈవెన్ వీ షుడ్ నాట్ డిగ్ ద మినరల్స్. వీటిని ఇప్పుడు ఖనిజాలని కానీ వాటిని డిస్టర్బ్ చేయకూడదు. ఒక కొండని తవ్వేస్తున్నాం దేనికోసం? ఆ రాళ్ళు అవన్నీ మణులు ఉంటాయని చెప్పి, అవన్నీ కూడా ఇట్స్ భయంకరమైన కర్మ. దట్స్ ఆల్సో కార్మిక్. వీఆర్ డిస్టర్బింగ్ సో మెనీ బీయింగ్స్ దేర్ ఫార్ లివింగ్ ఆన్ దట్ మౌంటైన్. సో ఎనీథింగ్ విచ్ ఈస్ అన్అవాయిడబుల్ వీ హ్యావ్ టు టేక్ ద పర్మిషన్. ఆ కొండని పర్మిషన్ తీసుకోవాలి. ఐ వాంట్ టు టేక్ సమ్ sand here, some stones here, please allow me. It tells exactly, if it is no, you will be getting the message that you don't take this. అది మనం ఆనర్ చేయాలన్నమాట. అందుకే ఫుడ్ ట్రాన్సిషన్ అని ఉంటుంది ఎప్పుడు. ఫస్ట్ మీట్ ఈటర్స్ గ్రాడ్యువల్గా మీట్ని వదిలేస్తారు. రెడ్ మీట్, బీఫ్ ఇట్లాంటివన్నీ, కౌస్ తినేవాళ్ళు, పిగ్స్ తినేవాళ్ళు, కుక్కలు తినేవాళ్ళు. ఇది చైనా దేశం వెళ్తే మనం వర్స్ట్ అనమాట. అసలుకి వాళ్ళ దగ్గర రెస్టారెంట్స్లో కూడా పాముల్ని తీసుకుని తింటుంటారు, కుక్కల్ని, వాళ్ళ ఓన్ కుక్కలు ఆకలేస్తే వాళ్ళ కుక్కల్ని తీసుకుని చంపేస్తారు, పిల్లల్ని చంపుతారు. సో దే కెన్ ఈట్ ఎనీథింగ్, దే యూస్ టు దట్. సో మన ఫుడ్ సైకిల్లో స్లోలీ గ్రాడ్యువల్లీ వీ హ్యావ్ టు చేంజ్ టు దాన్ వెజిటేరియనిజం. అది ఎంత సాత్వికమైనటువంటి స్వభావం మనకు అలవడుతుందంటే మన స్పిరిచువల్ ప్రోగ్రెస్కి అది చాలా ఉపయోగపడుతుందండి. నేను భయంకరమైన నాన్ వెజిటేరియన్ ఈ లైఫ్లో. నేను పుట్టడమే నాన్ వెజిటేరియన్ ఫ్యామిలీలో పుట్టాను. అక్కడ రోజు ముక్క లేకపోతే ముద్ద దిగదు. రోజు ఉండాలి నాన్ వెజిటేరియన్, రోజు ఫిష్ ఏదో ఒకటి, లేకపోతే తినను నేను అన్నం. అట్లాంటి భయంకరమైన నాన్ వెజిటేరియన్. ఎన్నో జబ్బులు చిన్నప్పటి నుంచి, భయంకరమైన జబ్బులు. మా ఇంట్లో అందరికీ జబ్బులే, నాన్ వెజిటేరియన్. ఎప్పుడైతే స్టాప్ చేశానో మెడిటేషన్ రాగానే ఫస్ట్ డే నుంచి అవర్షన్, నా బాడీ రిజెక్ట్ చేసింది. ఒక ప్రాణిని చంపి నేను తింటున్నానని ఒక లోపల అంతరాత్మ చెప్పింది. ఆపేశాను అప్పటి నుంచి. సో నాలో గొప్ప ప్రోగ్రెస్ అప్పటి నుంచి. సో ఫ్రెండ్స్, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ మన యొక్క. విచ్ వన్? షీఈస్ ఆస్కింగ్ సంథింగ్. ఎస్, ఇట్స్ ఓకే. కౌ ఈజ్ అవర్ మదర్, సెకండ్ మదర్. She is offering our milk to egg. No, there is a baby inside the egg. That's why no egg. That's why That is different and milk is okay. Milk is okay. That too happy milk, happy cow's milk we have to drink. కౌస్ కూడా మనం హార్మ్ చేసి వాటిని డైరీ ఫార్మ్స్లో అతి కష్టం, వాళ్ళు ఈ హార్మోన్స్ ఇంజెక్ట్ చేసి వాటిని నించోడానికి కూడా ప్లేస్ ఉండదు. వాటి కోసం పాల వ్యాపారం కోసమే వాటిని పెడతారు. అవి గొప్ప తల్లులు. అవి ఒక ఆవులు అనేవి ఒక సేక్రెడ్ గ్రేట్ మాస్టర్స్. వాటిని బిజినెస్ చేసుకొని డైరీ ఫార్మ్స్లో మిస్ట్రీట్ చేస్తాం, అబ్యూజ్ చేస్తాం.
హ్యాపీ కౌస్ అవి ఫస్ట్ వాళ్ళ పిల్లలకి పాలు ఇచ్చిన తర్వాతే మనం తీసుకోవాలి. హనీ బీస్ కూడా హనీని దొరికిందని మనం వాటిని చంపేసేసి మంట పెట్టేసి సగానికి సగం చచ్చిపోతాయి. వాటి పాప సేకరించుకున్న తేనెనంతా మనం దొంగలించేస్తాం. మానవులు మనం భయంకరమైన దొంగలం. నేచర్ని ఎప్పుడు దొంగతనం చేస్తుంటాం. మనం వీ హ్యావ్ టు ఆనర్ ఇట్. అవి వాటి పాపం ఎంతో కష్టపడి ఒక్కొక్క పుష్పం నుంచి సేకరించుకున్నట్టు వాటి పిల్లల కోసం అది. ఒకవేళ అవి మనకు వదులుతాయి, ఒక్కోసారి మనం కమ్యూనికేట్ చేసి నేను కూడా తేనె తాగాలనుకుంటున్నానంటే అవి కొంత మీకు వదిలేసేసి వెళ్తాయి అన్నమాట. దేర్ ఇస్ అ బ్యూటిఫుల్ వే ఆఫ్ కమ్యూనికేషన్ విత్ యానిమల్ కింగ్డమ్ అండ్ ప్లాంట్ కింగ్డమ్. దే ఆనర్ ఇట్ ఆల్వేస్. దే అలౌ యూ. వన్ ట్రైబ్ ఇన్ సౌత్ అమెరికన్ కంట్రీస్, అమెజాన్ జంగల్స్లో, అక్కడ కోల్డ్ వింటర్స్లో నో ఫుడ్, ఏం గ్రో కాలేదు, స్నో వచ్చేసింది ఫుల్, ఏం గ్రో కాలేదు. ఏమైందంటే అప్పుడు ఒక యానిమల్, బర్డ్స్ అన్ని కూడా ఒకరోజు ఆ ట్రైబ్ అంతా కూడా వేసుకున్నారు, క్యాంప్ ఫైర్ వేసుకున్నప్పుడు బర్డ్స్ వచ్చి వాటికి సాక్రిఫైస్ చేసుకుని దే బికేమ్ ఫుడ్ టు ద హోల్ ట్రైబ్. దే ఆఫర్డ్ దెమ్సెల్వ్స్. దే కేమ్ అండ్ జంప్డ్ ఇన్ టు ద ఫైర్ అండ్ ప్లీజ్ ఈట్ అవర్ ఫ్లెష్, ప్లీజ్ సర్వైవ్, యు ఆర్ ద కేర్ టేకర్స్, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ది ల్యాండ్, టేక్ కేర్ ఆఫ్ ఆల్ ద రెస్ట్ ఆఫ్ ది యానిమల్స్. వాటి కంపాషన్ అది. They offer themselves. Animals are such wonderful masters, gods. We have to honor it. చాలా భయంకరమైనటువంటి కర్మ అది. మనం అనుకుంటాం కానీ చాలా చిన్న జీవిని చంపేసి ఓకే ఏం కాదు అని అనుకుంటాం, కానీ దట్స్ వెరీ వెరీ బ్యాడెస్ట్ కర్మ. సో గ్రాడ్యువల్గా మనం ఉన్నప్పుడు యూ టేక్ ఎ ఓత్ దట్ ఐ నౌ experiment for next 40 days I will not eat non-vegetarian food. Let me see if it works for me, if my body is really good, I will continue to be vegetarian. మనకి తెలిసిపోతుంది 40 daysలో మీకు అటో ఇటో తేల్చేసుకుంటారు. So friends, now we will have a practical experience of మన ఒక పూర్వజన్మకు వెళ్దాం. నెక్స్ట్ ఎక్సెప్ట్ చేస్తాను. ఇప్పుడు ఓన్లీ ప్రాక్టికల్స్. సో మనం చక్కగా ఫోన్స్ అన్ని ఆఫ్ చేసి పెట్టుకోండి, వైబ్రేషన్ లో వద్దు, సైలెంట్ మోడ్ కానీ స్విచ్ ఆఫ్ చేసేసి పెట్టుకోండి. కంఫర్టబుల్గా కూర్చోండి. ఎవరైనా చైర్లో కూర్చునే వాళ్ళు ఆనుకుని కూర్చోవచ్చు చక్కగా హాయిగా. ఇక్కడ ప్లేస్ ఉంది. ఎవరైనా మరీ వెన్నుపూస నొప్పి ఉంటే పడుకోవచ్చు కూడా. అట్లా సుఖాసనంలో మీరు పడుకుని కూడా చేయొచ్చు. కొంతమందికి మాత్రమే, అందరూ లేకపోతే అందరు నిద్రలోకి వెళ్ళిపోతారు పడుకుంటే. ఈ బ్యాక్ పెయిన్ ఉండే వాళ్ళకి మాత్రమే సుఖాసనం శవాసనంలో పడుకోవచ్చు. Give some space to each other so that you won't have మనకి ఈ యొక్క గత జన్మ ప్రయాణంలో ఫస్ట్ ట్రాన్స్ స్టేట్లోకి వెళ్ళడం అనేది ముఖ్యమైనటువంటి విషయం. ఈ ట్రాన్స్ స్టేట్కి వెళ్ళినప్పుడు మనకి కొన్ని అనుభవాలు కలుగుతాయి. కొన్ని అనుభవాల్లో దృశ్య రూపకమైనటువంటి అనుభవాలు. కొంతమంది వరకు ఆల్మోస్ట్ 80% వరకు 80% వరకు దృశ్య రూపకంగా మనకి ఆ దృశ్యాలు, గత జన్మ దృశ్యాలు కనిపించడం. ఈ ట్రాన్స్ స్టేట్లో కొంతమందికి దృశ్యాలు కనిపించవు. వాళ్ళకి అనుభూతి పరంగా, స్మృతి పరంగా ఇంప్రెషన్స్ అనేవి వస్తాయి. ఫీలింగ్స్ రూపంలో వస్తుంది అనుభవం. కొంతమందికి ఇన్నర్ నోయింగ్నెస్ అంటాం. ఇన్నర్ నోయింగ్నెస్ అంటే వాళ్ళు అంతరాత్మ నుంచి వాళ్ళ గత జన్మని వాళ్ళు గుర్తుపెట్టుకోగలుగుతారు, తెలుసుకోగలుగుతారు. ఇన్నర్ నోయింగ్నెస్.
కాబట్టి ఏదో ఒక రూపంలో మనకి ఈ అనుభవాలు కలుగుతాయి. కంప్లీట్గా విశ్వసిద్దాం, హాయిగా కూర్చుందాం, 2 చేతులు కలిపి పెట్టుకుని హాయిగా ప్రశాంతంగా కూర్చోవాలి, పడుకోవచ్చు. రిలాక్స్డ్గా ఉండండి. కళ్ళు 2 కూడా మూసుకోవాలి. శ్వాస మీద ధ్యాస పెడుతూ క్రమక్రమంగా మీ శరీరంని చక్కగా వదులుగా పెట్టుకుంటూ రిలాక్స్ కావాలి. మనస్సుని చక్కగా శూన్యం చేస్తూ ఇంకా చక్కని ప్రశాంత స్థితిలోకి మీరు తీసుకుని వెళ్ళగలరు. హాయిగా రిలాక్స్ కావాలి. ఈ మొదటి 5 నిమిషాలు ఈ ధ్యాన ప్రక్రియలో మీరు ఒక ట్రాన్స్ స్టేట్లోకి మీరు వెళ్ళడానికి మిమ్మల్ని మీకు సంసిద్ధత, పర్మిషన్ తెలుపుకోండి. ఐఎమ్ విల్లింగ్, ఐఎమ్ రెడీ టు గో ఇన్ టు ఎ ట్రాన్స్ వేర్ మై బాడీ అండ్ మైండ్ ఈజ్ టోటలీ రిలాక్స్డ్ అని ఒక పర్మిషన్ మీకు స్వయంగా ఇచ్చుకోండి, సంకల్పాన్ని చేసుకోండి. మీ తల భాగంలో ఉన్న కండరాలన్నిటినీ కూడా రిలాక్స్ చేయండి. మీ యొక్క మెడ భాగం కూడా రిలాక్స్ చేయాలి. మీ భుజాలు, మీ చేతులు, మీ చేతి వేళ్ళు చక్కగా రిలాక్స్ చేయండి. మీ యొక్క మెడ భాగము, గొంతు భాగము, ఛాతీ, మీ యొక్క కడుపు భాగము కంప్లీట్గా రిలాక్స్ చేయండి. నిదానంగా మీ ఎరుకని ధ్యాస మీద ఉంచుతూ మరియు మీ ఎరుకని మీ శరీర భాగాల మీద కూడా ఉంచుతూ మీ యొక్క కాళ్ళ భాగం మీద మీ యొక్క ఎరుకని ఉంచుతూ కంప్లీట్గా రిలాక్స్ చేయండి. మీ 2 కాళ్ళు, మీ యొక్క హిప్ జాయింట్స్, మీ పెల్విస్, మీ యొక్క బ్యాక్ బోన్, మీ వెన్నుపూస కంప్లీట్గా వదులుగా రిలాక్స్డ్గా పెట్టుకుంటూ ఇంకా మరింత చక్కని రిలాక్సేషన్లోకి వెళ్ళండి. ఎక్కడైనా నొప్పి కానీ బాధ కానీ ఏమన్నా శరీర భాగాల్లో కొంచెం రెస్ట్రిక్షన్ ఫీలింగ్ కానీ కలిగినప్పుడు మీరు చక్కగా శ్వాసని పీల్చుకుంటూ వదులుకుంటూ ఆ యొక్క శరీర భాగంలోకి మీరు ఈ శ్వాసను పీల్చుతూ వదలండి. Just let go of that pain or aches. Let go of all the discomfort that is there in the body. ఇప్పుడు మీరు మీ శరీరాన్ని
మరింతగా రిలాక్సేషన్లోకి తీసుకువెళ్ళండి. మొదటిగా 10 రెట్లు ఎక్కువ రిలాక్సేషన్లోకి తీసుకువెళ్ళండి. ఒక సంకల్పాన్ని చేస్తూ, ఇప్పుడు నా శరీరాన్ని మరింత రిలాక్సేషన్లోకి తీసుకువెళ్తున్నాను, మరింత ప్రశాంత స్థితిలోకి తీసుకెళ్తున్నాను. 10 రెట్లు పెంచబడినట్లుగా నేను ఈ శరీరాన్ని రిలాక్స్ చేస్తున్నాను. రిలాక్స్. 5 నుంచి 1 లెక్క పెట్టినప్పుడు కంప్లీట్గా మీ శరీరం అంతా కూడా హాయిగా ప్రశాంతంగా కంప్లీట్గా రిలాక్స్ చేయండి. 10 రెట్లు రిలాక్సేషన్. 5, 4, 3 కంప్లీట్గా రిలాక్సేషన్. 2, 1 తల భాగం నుంచి కాళ్ళ భాగం వరకు అన్ని శరీర భాగాలన్నీ కూడా కంప్లీట్గా రిలాక్స్ అవుతూ ఒక డీప్ స్టేట్ ఆఫ్ రిలాక్సేషన్. ఈ చక్కని రిలాక్సేషన్ స్టేట్లో ఇప్పుడు మీ మనస్సును కూడా ఇదే విధంగా చక్కగా రిలాక్సేషన్లోకి పంపించండి. రిలాక్స్ యువర్ ఎంటైర్ మైండ్. Your mind is getting relaxed fully now. మీ మనస్సంతా కూడా ప్రశాంతమైనటువంటి స్థితిలోకి తీసుకువెళ్ళండి. ఇప్పుడు చక్కగా ఏ సోర్స్ నుంచి అయితే మనము ఈ సృష్టిలో మనం సృష్టించబడ్డామో ఆ సోర్స్ నుంచి ఒక చక్కని రే ఆఫ్ లైట్ని, ఒక కాంతి పుంజాన్ని మీరు చక్కగా మీ యొక్క మనోనేత్రంతో చూడండి, దృశ్యీకరించండి. ఒక చక్కని కాంతి, దివ్యమైనటువంటి కాంతి, ఆ ఊర్ధ్వలోకాలు దివ్యలోకాలు దాటి ఒక చక్కని అద్భుతమైనటువంటి సోర్స్, ఒక బ్రహ్మాండం నుంచి వస్తున్నటువంటి చక్కని దివ్య కాంతి పుంజం. ఈ కాంతి పుంజం చక్కగా దృశ్యీకరిస్తూ మీ మనసులోకి, మీ మైండ్లోకి, మీ బ్రెయిన్లోకి, మీ శరీర భాగాల్లోకి ప్రసరించేస్తూ 100 రెట్లు కొలది మరింత గాఢమైనటువంటి ప్రశాంత స్థితిలోకి వెళ్తుంటారు. చక్కగా రిలాక్స్ కండి. చక్కని ప్రశాంత స్థితి. మీ శరీరాన్ని మరింత వదులుగా, మీ మనస్సుని మరింత ప్రశాంత స్థితిలోకి పంపిస్తూ తేలికగా అవుతూ, మరింత తేలిక అవుతూ ఈ చక్కని గాఢమైనటువంటి స్థితిలో 100 రెట్ల కొలది రిలాక్సేషన్లో మీరు ఒక చక్కని ప్రకృతి ప్రదేశాన్ని దృశ్యీకరించండి. ఏ ప్రకృతి ప్రదేశంలో అయితే మీరు హాయిగా ప్రశాంతంగా ధ్యాన స్థితిలో ఒక చక్కని సమాధి స్థితికి చేరుకోగలరో, ఏ ప్రకృతి ప్రదేశంలో అయితే మీరు ఎంతో సౌఖ్యంగా, సుఖంగా, ప్రశాంతంగా మీరు ఉండగలరో, పాజిటివ్గా ఉండగలరో, పీస్ఫుల్గా ఉండగలరో, అట్లాంటి చక్కని ప్రకృతి ప్రదేశంలోకి మీరు ప్రవేశం చేయండి. ఆ ప్రకృతి ప్రదేశం ఏ విధమైనటువంటి ప్రకృతి ప్రదేశమైనా పర్లేదు. మీ ఫేవరెట్ ప్లేస్ ఆఫ్ నేచర్, అది ఒక పర్వత శ్రేణి కావచ్చు, ఒక నదీ ప్రాంతం కావచ్చు, ఒక సముద్ర తీరం కావచ్చు, ఒక అడవి, అరణ్యం, మొక్కలు, చెట్లు, పువ్వులు, పుష్పాలు, కొలనులు, జలపాతాలతో ఉన్నటువంటి ఒక చక్కని అరణ్యం కావచ్చు, హిమాలయ పర్వతాలు కావచ్చు, అది వేరే డైమెన్షన్లో ఉన్నటువంటి ఒక చక్కని ప్రకృతి ప్రదేశం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఈ స్థితిలో మీరు చక్కగా మీ మనోనేత్రంతో, మనోదృష్టితో మీరు చక్కగా ఆ ప్రకృతి ప్రదేశాన్ని తిలకించండి, ఆ అనుభూతిని పొందండి, ఆస్వాదించండి. మీ యొక్క
పంచ జ్ఞానేంద్రియాలని ఉపయోగించి చక్కగా మీరు ఆ ప్రకృతి ప్రదేశంలో మీరు నడుస్తూ చక్కగా రిలాక్స్ కండి, ఇంకా రిలాక్స్ కండి. ఇప్పుడు వేల రెట్ల కొలది రిలాక్సేషన్, ఇంకా డీప్ రిలాక్సేషన్ మీరు వెళ్తున్నారు. ఇంకా డీప్ రిలాక్సేషన్లోకి మీరు వెళ్ళగలుగుతారు. జస్ట్ allow yourself to drift into this deep and deep relaxation, deeper than ever before. ఈ స్థితిలో మీరు నిస్సంకోచంగా సంపూర్ణ విశ్వాసంతో సేఫ్ ఫీలింగ్తో మీరు మరింత చక్కని రిలాక్సేషన్లోకి వెళ్ళండి. వేల రెట్ల కొలది రిలాక్సేషన్. ఆ ప్రకృతి ప్రదేశంలో మీరు ఉన్నప్పుడు ఈ శరీరము, మనస్సు, మీ యొక్క సూక్ష్మ శరీరము చక్కగా మరింతగా ఎనర్జీతో, శక్తితో నింపబడి మరింత గాఢమైనటువంటి స్థితిలోకి మీరు జారుకోగలరు. ఇప్పుడు నేను 5 నుంచి 1 లెక్క పెట్టినప్పుడు మీరు ఆ ప్రకృతిలో మీరు తాదాత్మ్యం చెంది ఏకమై, ఆ ప్రకృతితో మీకు ఏకమై ఏకత్వ భావనలో ఉండండి. డిజాల్వ్ ఇంటు ద నేచర్, బికమ్ వన్ విత్ ద నేచర్, బికమ్ పార్ట్ ఆఫ్ ద నేచర్. 5, 4, 3, 2, 1. Just being part of the nature, becoming one with the nature. ప్రకృతితో ఏకమై, ప్రకృతిలో మీరు భాగమై మరింత గాఢమైనటువంటి ధ్యాన స్థితిలోకి జారుకుంటున్నారు. చక్కని ధ్యాన స్థితి. ఏ అలసట లేదు, ఏ దుఃఖము లేదు, ఏ నొప్పి లేదు. చక్కని బ్లిస్ స్టేట్, చక్కని ఆనందకరమైనటువంటి స్థితి. ఆ ప్రకృతిలో ఉండే చక్కని దృశ్యాలను చూడండి, కలర్స్ చూడండి, పుష్పాలు చూడండి, చెట్లు, చేమలు, ఆకాశము, నీరు, జలము, జలపాతాలు ఏమేమి ఉన్నాయో వాటినన్నిటినీ మీరు అనుభవపూర్వకంగా ఆ అనుభూతిని పొందుతూ మరింత చేరువుగా ఆ ప్రకృతి ఒడిలో మీరు హాయిగా రిలాక్స్ కండి, సెద తీర్చుకోండి. ఒక చిన్న పసివాడు, పసిపాప ఏ విధంగా తల్లి ఒడిలో నిద్రపోతుందో ఈ ప్రకృతి మాత ఒడిలో మీరు ఇప్పుడు చక్కగా హాయిగా డీప్ రిలాక్సేషన్లోకి వెళ్ళండి. డీప్ రిలాక్సేషన్, సేఫ్ ఫీలింగ్తో, క్షేమకరమైనటువంటి భావోద్వేగంతో, భావావేశంతో, క్షేమము, ఐఎమ్ సేఫ్, ఐఎమ్ సెక్యూర్, ఐ ట్రస్ట్ కంప్లీట్లీ. ఈ సమయంలో చక్కగా ఈ రిలాక్సేషన్ మరింతగా మిలియన్ రెట్లు కొలది మరింత రిలాక్సేషన్, మరింత ప్రశాంతత, ప్రగాఢమైనటువంటి ధ్యాన స్థితి, ఒక సమాధి స్థితి. కంప్లీట్గా డీప్ రిలాక్సేషన్లోకి వెళ్ళండి. మరింత డీప్ రిలాక్సేషన్. ఈ చక్కని ధ్యాన స్థితి, డీప్ రిలాక్సేషన్ స్టేట్లో ఇప్పుడు మీరు మీ యొక్క జ్ఞాపకాలని వెనక్కి మరలించండి. మీ మరిచిపోయినటువంటి చిన్ననాటి జ్ఞాపకాల్లోకి మీరు వెళ్ళగలుగుతారు.
నేను 5 నుంచి 1 లెక్క పెట్టినప్పుడు మీ చిన్ననాటి రోజుల్లో మీరు నివసించినటువంటి ఒక ఇల్లు, గృహం ఏదైతే ఉందో ఫస్ట్ మీరు ఆ గృహంలోకి వెళ్తారు. ఆ గృహాన్ని కంప్లీట్గా మీరు రిమెంబర్ చేసుకుంటారు, గుర్తుపెట్టుకుంటారు, జ్ఞాపకాన్ని తిరిగి అనుభవపూర్వకంగా పొందగలుగుతారు. 5 ఏ చిన్ననాటి రోజుల్లో మీరు ఆ గృహంలో మీరు నివసించారో ఆ చిన్ననాటి గృహంలోకి వెళ్ళండి. 4 3 2 1 ఆ చిన్ననాటి గృహంలో మీరు ఇప్పుడు లోపలికి ప్రవేశించండి. అక్కడ ఉండే ఇంటి వాతావరణం అంతా చూడండి, ఫర్నిచర్ చూడండి, రూమ్స్ అరేంజ్మెంట్ చూడండి. ఆ ఇంట్లో మీరు ప్రవేశించినప్పుడు మీ చిన్ననాటి కొన్ని జ్ఞాపకాలు బయటకు రావడం స్టార్ట్ అవుతాయి. ఒక్కొక్క జ్ఞాపకం కొన్ని మీకు గుర్తున్నటువంటి జ్ఞాపకాలే. మీ తల్లిదండ్రుల గురించి, మీ యొక్క అన్నదమ్ముల గురించి, అక్క చెల్లెళ్ళ గురించి, ఎవరెవరు మీ ఇంట్లో ఉండేవాళ్ళు వాళ్ళ గురించి క్రమక్రమంగా మీరు ఒక్కొక్క రూమ్లో మీరు అడుగు పెడుతున్నప్పుడు, మీ ఇంట్లో కరే తిరుగుతున్నప్పుడు మర్చిపోయిన సంఘటనలు సడన్గా కొన్ని ఫెస్టివల్ పండగ రోజులు కానీ కొన్ని మర్చిపోయిన సంఘటనలు కూడా మీరు చక్కగా ఆ అనుభూతిని, ఆ అనుభవాన్ని మీరు చక్కగా పొందగలుగుతారు. ఈ చక్కని ధ్యాన స్థితిలో మీ సబ్కాన్షియస్ మైండ్లో ఉన్నటువంటి ఈ జ్ఞాపకాలు ఒక్కొక్కటి ఫ్లాషెస్ లాగా ఫోటో ఆల్బమ్లో మనం ఏ విధంగా తిప్పుతూ ఉంటామో, ఫోటో ఆల్బమ్ని పేజీల్లో తిప్పుతుంటామో అదే విధంగా ఒక్కొక్కటి మీ చిన్ననాటి రోజులు ఒక్కొక్కటి ఒక్కొక్క జ్ఞాపకం బయటకు వస్తూ మీరు ఒక్కొక్కటి తెలుసుకుంటున్నప్పుడు కొన్ని భావోద్వేగాలు, కొన్ని అనుభూతులు, అనుభవాలు, భావావేశాలు అన్నీ కలుగుతూ అన్నిటిని అబ్జర్వ్ చేస్తూ మీరు ఒక్కొక్కటి మీరు చూస్తూ ఉండండి. ఆ చిన్ననాటి రోజులు, ఆ ఇంట్లో, ఆ గృహంలో ఎన్నో జ్ఞాపకాలు, మధుర జ్ఞాపకాలు, కొన్ని చేదు జ్ఞాపకాలు, అన్ని రకాలైనటువంటి జ్ఞాపకాలు. కంప్లీట్గా ట్రస్ట్ చేయండి. ఏ అనుభూతుల్ని మీరు పొందుతున్నారో కంప్లీట్గా మీరు ట్రస్ట్ చేస్తూ మీరు క్రమక్రమంగా ఇంకా మర్చిపోయినటువంటి సంఘటనలోకి వెళ్తూ ఉండండి. సుమారు 10 సంవత్సరాల నుంచి 9 సంవత్సరాల లోపలికి క్రమక్రమంగా ఇంకా చిన్ననాటి రోజులు 8 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, ఇంకా చిన్న వయసు 6 సంవత్సరాలలోపు, 5 సంవత్సరాలు, ఇంకా వెనక్కి తిప్పండి మీ జ్ఞాపకాలని. కొన్ని జ్ఞాపకాలు దృశ్య రూపంలోను, కొన్ని జ్ఞాపకాలు ఇంప్రెషన్స్ రూపంలోను, ఫీలింగ్స్ రూపంలోను తెలుసుకుంటూ అనుభూతిని పొందుతూ మీరు మరీ ఇంకా వెనక్కి తిప్పండి మీ జ్ఞాపకాలని. 5 సంవత్సరాల లోపు చిన్న పసిబాలుడుగా, పసిపాపగా ఉన్న రోజుల్లో మీరు ఆడుకునే ఆటలు, మీరు పాడుకునే పాటలు, మధుర క్షణాలు కావచ్చు, చేదు జ్ఞాపకాలు కావచ్చు, ఏ ఎమోషన్ మీకు వస్తున్నప్పటికీ ఆ ఎమోషన్ని మీరు అబ్జర్వ్ చేస్తూ వేటిని ఎమోషన్ని సప్రెస్ చేయకుండా దాన్ని కంప్లీట్గా మీ నుంచి ఆ అనుభూతిని పొందుతూ వెళ్తూ ఉండండి. ఇంకా బ్యాక్ వెళ్ళండి 4 సంవత్సరాలకి, ఇంకా బ్యాక్
వెనక్కి తిప్పండి. సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్నటువంటి ఇంకా బయటకు తీసుకొస్తూ 3 సంవత్సరాలు మీ ఫస్ట్ మెమరీస్, మీ తల్లి తండ్రిని గురించిన ఫస్ట్ జ్ఞాపకాలు, 2 సంవత్సరాలు, 1 సంవత్సరం లోపు, ఇంకా బ్యాక్ తిప్పండి మీ జ్ఞాపకాలని మీ సబ్ కాన్షియస్ మైండ్లో. ఇంకా వెనక్కి వెళ్ళండి. జస్ట్ విట్నెస్, వాచ్ all the memories. When you are a small child, a little baby, just months old baby, ఎన్నో కొన్ని నెలలు ఉన్నటువంటి చిన్న పసిపాప పసిబాబుగా ఉన్నప్పుడు మీరు పొందినటువంటి అనుభూతుల్ని మీరు చక్కగా ఆ అనుభవాన్ని తిరిగి పొందండి. యువర్ కనెక్షన్ విత్ యువర్ మదర్, యువర్ ఫాదర్, ఆ జ్ఞాపకాల్లో కొన్ని తీపి జ్ఞాపకాలు, మీ తల్లి మీ తండ్రి మిమ్మల్ని ఎత్తుకుని ఆడించి ముద్దాడుతున్నటువంటి కొన్ని మధురమైనటువంటి జ్ఞాపకాలు. ఇప్పుడు మీరు ఇంకొక 5 నుంచి 1 లెక్క పెట్టినప్పుడు ఇంకా క్రమక్రమంగా ఇంకా బ్యాక్ వెళ్ళండి. మీరు తల్లి గర్భస్థితిలో శిశువుగా ఉన్న రోజుల్లోకి వెళ్ళండి. 5 మీరు పుట్టక మునుపు తల్లి గర్భంలో ఒక శిశువుగా ఉన్న ఆ రోజుల్లోకి వెళ్ళండి. 3 ఒక శిశువుగా మీరు తల్లి గర్భంలో ఎలా ఉన్నారో ఆ అనుభూతిని, ఆ అనుభవాన్ని కంప్లీట్గా పొందండి. 2 మీ శరీర ఆకృతి మరి మీ యొక్క అనుభూతి, అనుభవము, భావావేశము, మీ తల్లి మీ గురించి ఏం ఆలోచన చేస్తుంది, ఏం ఫీల్ అవుతున్నారు, మీ తల్లి ఆనందంగా ఫీల్ అవుతున్నారా, మీ గురించి మీకు చల్లగా ఉందా, వెచ్చగా అనిపిస్తుందా ఆ తల్లి గర్భంలో చూడండి, ఫీల్ కండి. 2 1 ఆ అనుభవాన్ని తిరిగి పొందండి. తల్లి గర్భంలో మీరు ఏం చేస్తున్నారు, ఎట్లాంటి భావోద్వేగాలు, భావావేశాలు మీకు ఉన్నాయి, మీరు హ్యాపీగా ఉన్నారా, సేఫ్గా ఫీల్ అవుతున్నారా? తల్లి గర్భంలో మీకు కంజెస్టెడ్గా ఉందా, కంఫర్టబుల్గా ఉందా? మీ తల్లి ఆ సమయంలో మీ తల్లి గర్భంలో శిశువుగా ఉన్నప్పుడు ఏం చేస్తుంది? ఆమె ఆనందంగానే ఉన్నారా? ఎట్లాంటి పరిస్థితులు, ఒడిదుడుకుల్ని మీ తల్లి ఫేస్ చేస్తూ ఉన్నారు ఆవిడ జీవితంలో? ఈ యొక్క తల్లి గర్భస్థితిలో ఈ జ్ఞాపకం యొక్క ప్రాముఖ్యత ఏంటి? మీ ఇంట్యూషన్, అంతఃప్రేరణకి ఈ విషయము, ఈ జ్ఞాపకం గురించి కంప్లీట్గా మీకు అవగాహన ఉంది, తెలుసు. మీ అంతఃప్రేరణ ద్వారా ఈ యొక్క ప్రాముఖ్యత తెలుసుకోండి. తల్లి గర్భంలో ఉన్నప్పుడు మీరు ఎట్లాంటి ఇంప్రెషన్స్ మీకు మీ తల్లి నుంచి, మీ తండ్రి నుంచి మీకు కలిగాయి, ఎట్లా ఫీల్ అయ్యారు తల్లి గర్భంలో ఉన్నప్పుడు?
ఇప్పుడు ఇంకా వెనక్కి వెళ్ళండి. మీ సబ్కాన్షియస్ మైండ్లో దాగి ఉన్నటువంటి, ఇంకా డీప్గా ఉన్నటువంటి, లోతుల్లో ఉన్నటువంటి మరికొన్ని జ్ఞాపకాలు, మీ గత జన్మ జ్ఞాపకాలు, ఒక ముఖ్యమైనటువంటి జన్మ, ఏ జన్మలో అయితే ఒక ప్రాముఖ్యత కలిగి ఉందో, ఆ జన్మని మీరు ఇప్పుడు తెలుసుకోవాల్సిన అవసరం ఉందో, ఆ జన్మలోకి మీరు చక్కగా సునాయాసంగా ఎఫర్ట్లెస్గా ప్రయాణం చేయగలుగుతారు. ఇప్పుడు 5 నుంచి 1 లెక్క పెట్టినప్పుడు మీరు చక్కగా ఒక టన్నల్, ఒక సొరంగాన్ని చూడండి, ఒక నేరో టన్నల్. ఈ టన్నల్లో మీరు దృశ్యీకరణ ద్వారా చక్కగా విజువలైజ్ చేస్తూ ఆ టన్నల్ చివరిలో ఉన్నటువంటి వెలుగులోకి మీరు చూడండి. 5 ఒక సంకల్పంతో ఇప్పుడు నేను నా గత జన్మ ప్రాముఖ్యత కలిగినటువంటి ఆ గత జన్మలోకి నేను వెళ్ళడానికి సంసిద్ధుడిగా ఉన్నాను, ఐ ట్రస్ట్ దిస్ ఎక్స్పీరియన్స్ అని సంకల్పం చేస్తూ ఇప్పుడు మీరు వేగంగా మీరు ఆ సొరంగంలో చివరము ఉన్నటువంటి ఆ వెలుగులోకి మీరు వెళ్ళండి. 1 అంకె లెక్క పెట్టినప్పుడు ఆ వెలుగులోకి జంప్ చేయండి. మీరు మీ గత జన్మలోకి మీరు ప్రవేశించగలుగుతారు. 4 కంప్లీట్గా సేఫ్ ఫీల్ అవుతూ ఈ పూర్వజన్మ ఏదైతే ఉందో ఆ పూర్వజన్మ నుంచి ఏ జ్ఞానం అయితే మీరు తెలుసుకోవాలో చక్కగా నేను రెడీగా ఉన్నాను, నేను విల్లింగ్గా ఉన్నాను, సంసిద్ధుడుగా ఉన్నాను అని చెప్తూ మీరు ఇంకా ముందరకు వెళ్ళండి. 2 ఎండ్ ఆఫ్ ది టనల్, ఆ సొరంగం చివరి భాగంలోకి వెళ్తున్నారు. 1 అంకె లెక్క పెట్టేసరికి చక్కగా మీరు ఆ వెలుగులోకి దూకండి. మీరు ఒకానొక గత జన్మలోకి మీరు వెళ్తారు. 1 ట్రస్ట్ దట్ ఫస్ట్ ఇంప్రెషన్ దట్ యు గెట్, జంప్ ఇన్ టు దట్ లైట్. ఫస్ట్ ఇంప్రెషన్, మీరు మీ పాదాల వైపు చూసుకోండి. ఎట్లాంటి పాదరక్షకులు మీరు ధరించి ఉన్నారు ఫీల్ కండి, దృశ్యీకరించండి, విజువలైజ్ చేయండి. ఎట్లాంటి పాదరక్షలు మీరు ధరించి ఉన్నారు, ఎట్లాంటి డ్రెస్ కోడ్ ఉంది, ఎట్లాంటి డ్రెస్ ధరించి ఉన్నారు. మీ శరీరము మగ శరీరంగా ఉందా, ఆడ శరీరంలో ఉన్నారా? మీ ఇంట్యూషన్, అంతఃప్రేరణ ద్వారా మీరు తెలుసుకోండి. మీ సుమారు ఎంత వయసు ఉంటుంది ఆ శరీరంలో? మధ్య వయస్కులో ఉన్నారా, యంగ్గా ఉన్నారా, ఓల్డ్గా ఉన్నారా? మీరు ఏం పని చేస్తున్నారు ఆ సమయంలో? మీరు నడుస్తున్నారా, కూర్చుని ఉన్నారా? మీ చుట్టూరా పరిసరాలు ఎట్లాంటివి ఉన్నాయి ఒకసారి చూడండి, తెలుసుకోండి. మీ అంతఃప్రేరణ ద్వారా ఆ అనుభూతిని కంప్లీట్గా పొందండి. ఎట్లాంటి భావావేశాలు, భావోద్వేగాలతో ఆ సమయంలో ఉన్నారు? నెక్స్ట్ ఫ్యూ మూమెంట్స్ ఆ యొక్క గత జన్మని కంప్లీట్గా మీరు ఎక్స్ప్లోర్ చేయండి. ఆ గత జన్మలో జరిగినటువంటి ముఖ్య సంఘటనలోకి మీరు చూస్తూ ఆ గత జన్మ యొక్క చరిత్ర, ఆ యొక్క స్టోరీ, ఆ గత జన్మ కథని కంప్లీట్గా మీరు మీ అంతఃప్రేరణ ద్వారా బయటకు తీసుకురండి. ఆ గత జన్మలో జరిగినటువంటి ముఖ్య సంఘటనలు ఏంటి? మీ యొక్క ఫ్యామిలీ గురించి కానీ, మీ యొక్క జరిగినట్టు కొన్ని సన్నివేశాలు కానీ,
ఆ జన్మలో ముఖ్యమైనటువంటి ఘటనలు. మీ గత జన్మ ఏ జన్మ అయితే మీరు ప్రాముఖ్యం గలటువంటి జన్మ ఉందో ఆ జన్మలో ఏమేం జరిగినాయి, ఏ ఏ సంఘటనలు జరిగాయి, మీరేమేం చేసేవారు, ఏ ఆలోచనలు ఉండేవి, ఏ భావావేశాలు కలిగేవి, ఏ పని చేసేవారు, ఎట్లాంటి వర్క్ చేసేవాళ్ళు, మీ చుట్టుపక్కల ఉండే వ్యక్తుల గురించి కూడా చూడండి. సుమారు ఏ శతాబ్దంలో మీరు జీవించారు, మీ అంతఃప్రేరణ ద్వారా మీరు క్వశ్చన్ వేసుకున్నప్పుడు మీకు అంతరాల్లోంచి ఆన్సర్ మీకు వెంటనే వస్తుంది. ఏ శతాబ్దము, ఏ పేరుతో మీరు పిలువబడేవారు, ఏ ప్రదేశం, ఏ దేశంలో, ఏ ప్రదేశంలో మీరు ఉండేవాళ్ళు. ఈ డీప్ ట్రాన్స్లోకి వెళ్తూ మరింతగా తెలుసుకోండి. ఏ భాష మాట్లాడేవాళ్ళు, ఆ జన్మలో జరిగినటువంటి ముఖ్యమైనటువంటి సంఘటనలన్నిటినీ చూడండి. స్టోరీ బిహైండ్ ద స్టోరీ, ఆ గత జన్మ కథ మొత్తం కూడా ఏమేం జరిగినాయో, ఆ గత జన్మలో మీరు జీవించినటువంటి ఏ పాత్ర, ఏ రోల్ ఉందో ఆ కథ సారాంశం మొత్తం కూడా చూడండి. ఎంతో అలర్ట్నెస్తో కంప్లీట్గా స్టడీ చేయండి, అధ్యయనం చేయండి, తెలుసుకోండి. ఎట్లాంటి జీవితం మీరు జీవించారు, ఆ జన్మలో ఎట్లాంటి వ్యక్తులతో మీరు కలిసి జీవించారు, ఏకాకిగా ఉన్నారా, ఎట్లాంటి భావోద్వేగాలు, భావవేశాలు మీకు ఉండేవి, ఒక 1 నుంచి 5 లెక్క పెట్టినప్పుడు ఆ జన్మలో ఆఖరి క్షణాల్లోకి రండి. చనిపోయిన రోజు, ఆఖరి క్షణం, మీ బాడీ వెకేట్ చేస్తున్న రోజు. 1, 2,
3, 4. Progress to that moment when you are leaving that body, dying in that body. 4, 5. ఎంత వయసులో ఉన్నారు మీరు ఆ శరీరాన్ని మీరు వదిలివేస్తున్నప్పుడు? ఏం జరిగింది మీకు? ఆ మరణించే సమయంలో మీ శరీరానికి ఏం జరుగుతుంది? ఏ అనుభవం అయితే మీకు కలుగుతుందో ఆ అనుభూతిని కంప్లీట్గా పొందండి, పునర్జీవించండి. ఆ మరణించే సమయంలో మీరు ఎక్కడున్నారు? ఇంట్లో ఉన్నారా? గృహం బయట ఉన్నారా? మీ చుట్టూరా ఎవరైనా వ్యక్తులు ఉన్నారా? మీరు ఏకంగా ఉన్నారా? ఎట్లాంటి భావావేశాలు మీకు ఉన్నాయి ఆ సమయంలో? ఇప్పుడు ఆ శరీరాన్ని వదిలేసిన తర్వాత ఆత్మరూపంలో ఉన్న మీరు శరీరం వైపు చూడండి. మీరు వదిలివేసినటువంటి ఆ గత జన్మ శరీరాన్ని చూసుకోండి. ఏ పాస్చర్లో ఆ శరీరం ఉండబడింది? పడుకుని ఉందా, లేకపోతే నేల మీద పడి ఉందా? ఎట్లా ఉంది? ఆ శరీరం చుట్టూరా ఎవరైనా మనుషులు ఉన్నారా? ఎట్లాంటి దహన క్రియలు జరిగాయి? ఆ ఆఖరి క్షణాల్లో మీరు ఏ వ్యక్తి గురించి కానీ దేని గురించాగానా కానీ ఆలోచనలు చేస్తున్నారా? ఏ భావవేశాలు ఎవరి గురించన్నా కూడా మీరు ఫీల్ అవుతున్నారా? ఎవరినైనా మిస్ అయ్యారా ఆ జన్మలో? ఎవరి గురించన్నా మీరు వేచి ఉన్నారా? ఈ ఆత్మ చైతన్య స్థాయిలో ఉన్న మీరు ఇప్పుడు మీరు ఆ జన్మ యొక్క అన్ని సంఘటనల్ని ఒక్క సింహావలోకనం చేస్తూ రివ్యూ చేస్తూ ఆ జన్మకి ఈ ప్రస్తుత జన్మకి ఉన్న పోలికలను చూడండి, తేడాలను చూడండి, రిలేషన్ లింక్స్ చూడండి. ఆ జన్మకి ఈ జన్మకి కల పోలికలు, తేడాలు, మరి లింక్స్. ఎవరన్నా గత జన్మ వ్యక్తులు ఈ జన్మలో ప్రస్తుత జన్మలో జీవించి ఉన్నారా? వారిని కలిశారా మీరు? మీ అంతఃప్రేరణ ద్వారా తెలుసుకోండి. ఆ గత జన్మ నుంచి మీరు ఏ పాఠాలు నేర్చుకున్నారు? మీ ఆత్మ ఆ యొక్క అనుభవాల నుంచి, గత జన్మలో పొందినటువంటి అనుభవాల నుంచి ఏ పాఠాలు నేర్చుకుంది?
ఇప్పుడు ఆత్మస్థితిలో ఉన్న మీరు ఆ ఊర్ధ్వలోకాల్లో ఎంతోమంది సూక్ష్మ దేహాల్లో, కారణ దేహాల్లో, మహాకారణ శరీరాల్లో ఉన్నటువంటి గురువులని మీరు కలుస్తూ వాళ్ళతో మీరు ఇంటరాక్ట్ అయ్యి సంభాషణ చేస్తూ వారి నుంచి కొన్ని సందేశాలను తీసుకోగలుగుతారు. ప్రోగ్రెస్ అహెడ్ టు ద టైమ్ when you are with higher masters and beings in the higher dimensional planes. As a soul, when you started moving up in the upward direction, meeting them, interacting with them, learning from them, conversing, communicating with them, వారు చెప్తున్న సందేశాలను చక్కగా మీరు అవగాహన చేసుకుంటూ తీసుకుంటూ ఆ హైయర్ డైమెన్షనల్ ప్లేన్స్లో ఉండండి. కంప్లీట్గా మిమ్మల్ని మీరు రెక్యూపరేట్ చేసుకుంటూ ఆ గత జన్మ ఏదైతే చూసారో, ఏ ప్రాముఖ్యత గల గత జన్మని మీరు అనుభవాన్ని తిరిగి పొందారో దాని గురించి మాస్టర్స్ నుంచి కొన్ని సందేశాలని స్వీకరించండి. ఇప్పుడు క్రమక్రమంగా మీరు ఆ గురువులు సహాయంతో ఏ జ్ఞానం అయితే మీరు స్వీకరించదలుచుకున్నారో వారి నుంచి సంపూర్ణంగా స్వీకరిస్తూ మెసేజెస్ అన్ని తీసుకుంటూ ఆ గత జన్మలో మీరు ఏవైతే కొన్ని సంస్కారాలు, కర్మలు, భయాలు, ఒక ప్యాటర్ను ఇట్లాంటివి ఏవైతే మొదలు అయ్యాయో అవేమన్నా నెగటివ్ ఉన్నప్పుడు మీరు గురువుల సహాయంతో ఇప్పుడు మీరు కంప్లీట్గా మీ నుంచి వాటిని వదిలివేయండి. ఒక సంకల్పం చేయండి, ఈ గత జన్మ జ్ఞానం నేను సంపూర్ణంగా స్వీకరించి ఏ కర్మకు సంబంధించిందైతే ఆ కర్మ పాఠాన్ని నేను ఇప్పుడు సంపూర్ణంగా స్వీకరిస్తున్నాను. ఆ గత జన్మని నేను అవగతం చేసుకుని విగతం చేస్తున్నాను, లెట్ గో చేస్తున్నాను అని సంకల్పం చేయండి. ఆ పాస్ట్ లైఫ్ ఏదైతే డోర్ ఉందో దాన్ని కంప్లీట్గా క్లోజ్ చేసేసేయండి.
ఆ గత జన్మ నుంచి ఓన్లీ జ్ఞానాన్ని మాత్రమే, అనుభవైక జ్ఞానాన్ని మాత్రమే మీరు తీసుకురండి. కంపాషన్, కరుణని, కైండ్నెస్ని, ఫర్గివ్నెస్ని, ప్రేమని, వాటిని మాత్రమే మీరు చక్కగా మీలోకి నింపుకుంటూ తీసుకుని రాగలుగుతారు. ఇప్పుడు 1 నుంచి 5 లెక్క పెట్టినప్పుడు క్రమక్రమంగా ఆ గత జన్మ నుంచి మీరు కంప్లీట్గా బ్యాక్ వచ్చేస్తూ ఈ ప్రస్తుత జన్మలోకి, ప్రస్తుత క్షణంలోకి మీరు సునాయాసంగా రాగలుగుతారు. 1 కంప్లీట్గా గుడ్ బై టు దట్ పాస్ట్ లైఫ్. ఓన్లీ నాలెడ్జ్ని, విజ్డమ్ని, మీరు నేర్చుకున్న పాఠాలు మాత్రమే తీసుకొస్తున్నారు. ఏది వదిలివేయాలో దానికి గుడ్ బై చెప్తూ గతం యొక్క భయాలు కానీ, కొన్ని చెడు కర్మలు చేసినటువంటి వాటికి సంబంధించినటువంటి వాటిని కానీ ఓన్లీ జ్ఞానాన్ని మాత్రమే స్వీకరిస్తూ మీరు మిగతా అన్నింటినీ లెట్ గో చేస్తున్నారు. గిల్ట్, షేము, ఫియరు, ఎమోషన్స్ లైక్ యాంగర్, ఇట్లాంటి ఫీలింగ్స్ కానీ, నెగటివ్ ఫీలింగ్స్ కానీ అన్నిటినీ మీరు కంప్లీట్గా మీరు వదిలివేస్తూ, ఏ విధంగా మేఘాలన్నీ కూడా విచ్ఛిన్నమైపోతాయో, ఒక ఆకాశంలో నీలివర్ణంగా చక్కని బ్లూ స్కై ఫామ్ అవుతుందో ఆ విధమైనటువంటి చక్కని ఈ పటాపంచలు చేస్తూ గత జన్మకు సంబంధించినటువంటి నెగటివ్ ఎక్స్పీరియన్స్ ఏవైతే ఉంటాయో అన్నిటిని వదిలేస్తూ మీరు ఓన్లీ సన్షైన్, ఓన్లీ పాజిటివ్ థింగ్స్ని మీతో పాటు తీసుకొస్తున్నారు. 3 కంప్లీట్గా ఈ ప్రస్తుత జన్మలోకి, ఈ ప్రస్తుత క్షణంలోకి, మీ యొక్క శరీరంలోకి మీరు బ్యాక్ వచ్చేస్తున్నారు. కంప్లీట్గా ఎరుకతో మీరు ఉండగలుగుతారు. మీ శరీర భాగాలను ఒకసారి స్కాన్ చేసుకోండి. తల భాగం నుంచి కాళ్ళ భాగం వరకు మీ శరీర భాగాలు ఎలా ఫీల్ అవుతున్నాయో చూడండి. మీ మనస్సు ఏ విధంగా ఉందో చూడండి. విట్నెస్ చేయండి. మీ ఎనర్జీ లెవెల్స్ ఎట్లా ఉన్నాయో చూడండి. కళ్ళు తెరవక ముందు ఒక్కసారి నెమరు వేసుకోండి. ఈ జ్ఞాపకాన్ని అంతా కూడా తిరిగి పొందండి. రివ్యూ ద హోల్ ఎక్స్పీరియన్స్. యూ విల్ రిమెంబర్ ఎవ్రీథింగ్. చిన్ననాటి రోజులు, మీ తల్లి గర్భస్థితిలో మీరు పొందినటువంటి అనుభవము, మరి గత జన్మ అనుభవము, ఎట్లాంటి ఇంప్రెషన్స్ మీకు కలిగా వాటినన్నిటినీ నెమరు వేస్తూ జ్ఞానాన్ని సంపూర్ణంగా స్వీకరిస్తూ 1 నిదానంగా టేక్ యువర్ ఓన్ టైం. స్లోగా మీ 2 చేతుల్ని కళ్ళ మీద ఉంచుకుని నిదానంగా మీ కళ్ళు తెరవండి. టేక్ యువర్ ఓన్ టైం. That's very good, friends. Very good. సో ఎంతమంది వరకు చక్కగా డీప్ రిలాక్సేషన్లో ఫస్ట్ వెళ్ళగలిగారు? ఫస్ట్ 10 minutes ప్రాసెస్లో. వెరీ గుడ్. ఎంతమంది వరకు ఒక చక్కని ప్రకృతి ప్రదేశంలో ప్రవేశించగలిగారు? వెరీ గుడ్. ఎంతమంది వరకు మీ చిన్ననాటి గృహంలోకి వెళ్ళగలిగారు? ఎంతమందికి చిన్ననాటి జ్ఞాపకాలన్నీ కూడా మీరు కొన్ని నెమరు వేసుకోగలిగారు, తీసుకోగలిగారు? వెరీ గుడ్. ఎంతమంది ఇంకొంచెం బ్యాక్ మర్చిపోయిన సంఘటనలు, తల్లి గర్భంలో కాకుండా ఇంకా ముందర మీరు 0 to around 5 years అప్పుడు జ్ఞాపకాలన్నీ కొన్ని? వెరీ గుడ్. ఎంతమందికి ఇంకొంచెం బ్యాక్ వెళ్ళి తల్లి గర్భంలో శిశువుగా మీరు మాతృ గర్భంలో ఉన్న స్థితి? వెరీ గుడ్.
ఎంతమందికి ఇంకొంచెం బ్యాక్ వెళ్ళి మీ గత జన్మలో ఆ దృశ్య రూపంగా కానీ భావరూపంగా కానీ ఫీలింగ్స్ రూపంలో కానీ పొందగలిగారు? వెరీ గుడ్, ఇట్స్ వండర్ఫుల్. కొన్ని ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుందాము. మీరు చెప్తారా మీ అనుభవం? రైట్. ఒక ఫారెస్ట్ లాంటి ప్లేస్ లో నెక్స్ట్ చూడగానే ఒక యానిమల్ లా అనిపించింది. బాడీ అంతా చూస్తే ఒక డైనోసార్. డైనోసార్, వావ్, మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోయారు. కానీ ఇంకా వేరే యానిమల్స్ కానీ అదర్ డైనోసార్స్ కానీ ఏమీ లేవు. ఓన్లీ లోన్లీగానే ఉన్నారు మీరు. ఒక్కటే యానిమల్ ఉంది. దానికేదో చాలా బాధ, ఒక్కదాన్ని ఫీలింగ్. ఏంటో వెతుక్కుంటూ పిచ్చి పిచ్చిగా తిరుగుతూ పరిగెత్తు అలా ఫారెస్ట్ లో అలాంటి ఇది ఉంది. తర్వాత లోన్లీనెస్ అనే ఫీలింగ్ నాకు ఈ లైఫ్ లో కూడా ఉంది. రైట్. మాస్టర్స్ ని గైడ్ చేసినప్పుడు లార్డ్ కృష్ణ కనిపించారు. ఒక లైట్ రేస్ లాగా నా మీద పడినట్టుగా అనిపించింది. భగవద్గీత బుక్ స్టడీ చేయమని చాలా ఒక సజెషన్ మెసేజ్ వచ్చింది. వండర్ఫుల్. దాంట్లో నీకు ఈ లైఫ్ చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, నువ్వు అది ఇంప్లిమెంట్ చదివి అర్థం చేసుకొని ఇంప్లిమెంట్ చేయాలి ఒక మెసేజ్. ఎక్సలెంట్, ఎక్సలెంట్ మహేష్, వండర్ఫుల్, థ్యాంక్ యూ. సో అక్కడ ప్రాముఖ్యత కలిగినటువంటి జన్మ అంటే ఆయనకి ఆ యొక్క డైనోసార్ లైఫ్ టైం. ఎందుకంటే ఆ ప్రాముఖ్యత ఏంటంటే లోన్లీనెస్. ఒక ప్యాటర్న్ అక్కడి నుంచి రన్ అవుతుంది, అక్కడ స్టార్ట్ అయింది. దట్స్ కాల్డ్ రూట్ కాజ్. మూల కారణం అక్కడ అన్నమాట. ఇప్పుడు ఆ లోన్లీనెస్ ప్యాటర్న్ని క్లియర్ చేసుకోవడానికి రూట్ కాజ్కి వెళ్ళాలి. ఇంకా ఇక్కడెక్కడ క్లియర్ చేసినా కూడా అదేమి క్లియర్ కాదు. అక్కడి నుంచి క్లియర్ చేసుకోవాలి. మూల కారణం నుంచి, దాని నుంచి పెకిలించి తీసేసేయాలి. సో మన యొక్క ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఒక కారణం ఉంటుంది, ఆ కారణంలోకి వెళ్ళాలి. ఈ ప్రాసెస్ని మీరు కూడా చేసుకోవచ్చు. ధ్యానంలో కూర్చోవడము, వెనక్కి తిప్పాలి. ఫస్ట్ 0 to 5 years ఒక డోర్ ఉంటుంది. ఆ మెమరీ డోర్ని ఓపెన్ చేసుకున్నప్పుడు ఇంకా వెనక్కి వెళ్ళగలుగుతాం. తల్లి గర్భస్థితి, దాని తర్వాత గత జన్మ. ఇంకొక అనుభవం చెప్పుకుందాం. హూ వాంట్స్ టు షేర్ ఎట్లాంటి ఇన్సైట్? ఎస్ ఎస్ ప్లీజ్. యా, కెన్ యూ పాస్ ఆన్ ద మైక్ దేర్? యా. ఈవినింగ్ ఫ్రెండ్స్. Yeah. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కొంచెం 0 to 5 years ఆ టైంలో క్లారిటీ వచ్చింది. ఫోటో ఫ్రేమ్స్ అవన్నీ ఎప్పుడు రాని గుర్తు వచ్చినాయి నాకు, అన్ని సీనరీస్ అవన్నీ. నెక్స్ట్ ఏంటంటే తల్లి గర్భంలో ఉన్నదంతా నాకు ఇమాజినేషన్ వెళ్ళాను కానీ అనుభవం పూర్తిగా రాలేదు. బట్ ఏంటంటే మా ఫాదర్ ని ఎత్తుకున్నట్టు నాకు అట్లా వచ్చింది. మా బామ్మనేమో అనుకున్నాను నేను, మా ఫాదర్ ని ఎత్తుకున్నట్టుగా నాకు ఒక నోస్ రింగ్ ఉంది, అట్లా అవన్నీ గుర్తొచ్చినాయి నాకు. అండ్ ఒక రెడ్ శారీ వెల్లో ఉన్నట్టుగా అవన్నీ. రెడ్ శారీ ఇంతకు ముందు కూడా నాకు డ్రీమ్స్ లో వచ్చేది, బట్ ఇప్పుడు మోర్ స్పెసిఫిక్ గా అనిపించింది నాకు. ఇంకా ఓకే, అది తల్లి గర్భంలో ఉన్నప్పుడు ముందు ఇంకా బ్యాక్ వెళ్ళినప్పుడు గత జన్మలో. రైట్. అండ్ మా ఫాదర్ ఎత్తుకున్నట్టయితే నాకు క్లియర్ పిక్చర్ వచ్చింది. ఓ, యు ఆర్ ద మదర్ ఆఫ్ యువర్ ఫాదర్, యు ఆర్ ద గ్రాండ్ మదర్. మైట్ బి. వండర్ఫుల్. I think you must cross check. You have that nose ring? Yes, you have the nose ring and a saree, red colored saree. You can ask your father. Your father can actually validate this information. These are verifiable details, no? Right. Wonderful. What else you have seen? No, only those two. Those two things. Yeah. I think it's important past life elements are there. I think more it opens up, you discuss, you share with your father and you find out, you know. You have seen the picture of your grandmother in time? Yes, I have seen, but I didn't remember. You didn't remember? Not much. Not much. Yes. Okay.
I don't know about nose ring. I have to ask now. You have to ask. It's a clue. It's an interesting clue. Wonderful. Thank you. Thank you. That's really wonderful, friends. So, ఇప్పుడు there's something here. We'll read out this. ఇది ఎడ్గార్ కేసీ పుస్తకం చదివినప్పుడు తెలుగు యూనివర్సిటీలో ఒక సిబి సుబ్రహ్మణ్యం గారని వారు ఇది రాశారు. ఈ పద్య రూపంలో కర్మ సిద్ధాంతం గురించి చక్కని రాశారనమాట. ఏ కర్మ ఏ జన్మ నే కర్మమిచ్చునో, ఏ జన్మలో కర్మ ఈ జన్మనిచ్చెనో, ఏ కర్మకే కర్మ ఫలమేమి ఇచ్చునో, ఏ కర్మ మీ జన్మ కర్మ తప్పించునో. అమేజింగ్ వర్డ్స్. ఏ జన్మలో బంధం ఈ జన్మనిచ్చెనో, ఈ జన్మ బంధములు ఏ జన్మనిచ్చునో, పాప కర్మల ఫలములు ఎట్లు విషమించునో, పాపి కర్మల బంధమే ఫలము ఇచ్చునో, ఈ జన్మ కోర్కలే జన్మలెన్నినిచ్చునో, తను ఉన్న చోట మరి కోరికలెన్నొచ్చునో, తన వారి కోరికలే జన్మలెన్నిచ్చునో, తాను కోరిన కోరికే కర్మమిచ్చునో. రుణబంధములు నిన్నెట్లు బంధించునో, రణములో మారణములో ఎట్లు నిన్ను చేర్చునో, మరణకాంక్షకు మూల కర్మమే జన్మను, మిగులు కోర్కెతో మరణమే కర్మనిచ్చునో. గత జన్మ కర్మములు, గత జన్మ బంధములు, గత జన్మ కోరికలే మరు జన్మ కూర్పులు. డాక్టర్ బై సిహెచ్వి అనంత్ ఆయన రాసినటువంటి అద్భుతమైనటువంటి ఎడ్గార్ కేసీ పుస్తకాలు చదివిన తర్వాత ఆయనలో ఒక ప్రేరణ కలిగి రాశారనమాట ఇది. లెట్ us give big claps to this master. So friends, final ga for today we'll be ending with a nice small groups. We'll form groups of 6 people. We'll end in 5 minutes, okay? Yeah, it's over almost. So we'll form groups of 6 people. అందరూ ఏం చేద్దామంటే 6 మంది కూర్చుందామండి రౌండ్గా. చైర్లో కూర్చున్న కూడా మీరు చైర్స్లోనూ తీసుకోవచ్చు. యూ కెన్ మేక్ సర్కిల్స్ ఆఫ్ 6. అందరు ఇక్కడికి వచ్చేసేయచ్చు, అది బెటర్. మీరు చైర్స్ ఉంటే ఇట్లా వచ్చేసేయచ్చు, లేకపోతే చైర్స్ అందరూ కూడా ఇక్కడ వచ్చేసి కింద కూర్చోగలిగితే బెటర్ ఉంటుంది. అది కూడా కొంచెం సమయం కాబట్టి. మేక్ గ్రూప్స్ ఆఫ్ 6 people. How many? 6 are there? 7 are there? It's okay. 7 also is okay. In certain groups, if you are 7 people, it's okay. Madam, you can sit anywhere. You can join any group. Give place for madam also. There maybe. I think they have 8 here. 4 and 4, 8. Nice. Yeah, you are, sir. You need one more person. 4 కావాలా? ఇద్దరు కావాలా? ఓకే ఓకే. మీరు అక్కడ జాయిన్ అయిపోవచ్చండి. అక్కడ ఆ గ్రూప్లో తక్కువ మంది ఉన్నారు. యా, దేర్ ఆర్ పీపుల్. సో మీరు ఇక్కడ 3 ఉన్నారు. 3 ఇక్కడికి వచ్చేసేయండి. అయితే ఫార్మ్ ఏ గ్రూప్. దట్స్ వెరీ గుడ్. ఐ థింక్ ఎంతమంది ఇక్కడ అయితే ఎక్కువ 7 ఉన్నారు కదా. అయితే మీరు మేడం ఇక్కడికి వచ్చేస్తారా? అక్కడికి వచ్చేసేయండి. ఇక్కడ కూడా 7 ఉన్నారు కదా. ఓకే, 1 person. యా, యూ కెన్ కమ్ హియర్ అండ్ యూ కెన్ ఆల్సో జాయిన్ హియర్. Here 3 and 3. Okay, 6 here. Okay, you can join anywhere there or that's fine. So friends, ఇప్పుడు ఏం చేద్దామంటే
ఈ గ్రూప్ ఎనర్జీలో విల్ అండర్స్టాండ్ దట్ దెర్ నో కోఇన్సిడెన్సెస్. ఒక ర్యాండమ్గా మీరు కలిసారు ఇప్పుడు కొంతమంది వ్యక్తులతో మీకు ఆల్రెడీ ఒక నోయింగ్నెస్ అనేది ఉంటుంది. యూ మైట్ హ్యావ్ మెట్ ఇన్ ద పాస్ట్ లైఫ్, ఈ లైఫ్ కాదు, మీ పాత్స్ క్రాస్ అయి ఉండొచ్చు. యూ మైట్ హ్యావ్ సెడ్ హెలో టు దెమ్. You might be friends, you might be brothers or sisters, or it could be any relationship. You might have met them in the past life. మనం అంతఃప్రేరణని ఫాలో అవుతూ మనం గమనిస్తూ మనం వారి సైడ్ మీరు ఒకసారి చూస్తూ ఉండండి. ఎట్లా అవేర్నెస్తో, ఎరుకతో మైండ్ని జీరో చేసుకుని చూడాలన్నమాట. వాళ్ళ కళ్ళల్లోకి చూస్తూ ఉండండి ఒక్కొక్కళ్ళని. సో అప్రాక్సిమేట్గా మనం 5 నిమిషాలు చేస్తాం ఈ ప్రాసెస్. ఓకే, మీరు వెంటనే గుర్తించగలుగుతారు. మీ అంతఃప్రేరణ చెప్తుంది. ఇందాక డెజావు అని చెప్పాం. డెజావు ఫీలింగ్ మనకు కలుగుతుంది. ఎస్, ఈ పర్సన్ నాకు తెలుసు, ముందుగానే తెలిసిన వ్యక్తిగా ఉన్నారు. ఆత్మీయత, లోపల భావోద్వేగం అది తెలుస్తూ ఉంటుంది. మనకి ఒక అనుభూతి కలుగుతుంది, ఇంట్యూషన్ వస్తుంది. సో కంప్లీట్గా ట్రస్ట్ చేయాలన్నమాట. ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినప్పటికీ మీరు ట్రస్ట్ చేయాలి. ఓకే అండి, యూ కెన్ స్టార్ట్ నౌ. Just look at your friend. Just look at your friend. One by one. మీరు ఫీల్ కావాలి హార్ట్ సెంటర్ ద్వారా. మీ హార్ట్ సెంటర్ ద్వారా ఒక్కొక్కరిని ఫీల్ అవ్వండి. మీ చుట్టుపక్కల ఆ గ్రూప్లో ఉన్న వారిని ఒక్కొక్కరిని కళ్ళు చూడడం కానీ లేకపోతే హార్ట్ సెంటర్తో వాళ్ళకి కనెక్ట్ అయ్యి డిడ్ ఐ మీట్ దిస్ పర్సన్ బిఫోర్ అనే ఒక ప్రశ్న మీరు వేసుకున్నప్పుడు మీకు వెంటనే లోపల నుంచి ఒక స్పందన కలుగుతుంది. ఎస్ అని కానీ నో అని కానీ మీకు వెంటనే లోపల నుంచి తెలుస్తుంది. జస్ట్ ట్రస్ట్ ద ఆన్సర్స్ దట్ యు గెట్. కాన్షియస్గా మీరు ఆ ఇన్ఫర్మేషన్ని మీరు తీసుకోండి. కంప్లీట్గా ట్రస్ట్ చేయండి. ఈ వ్యక్తిని నేను మరో జన్మలో ఎప్పుడైనా కలిశానా? ఈ వ్యక్తికి ఏమన్నా నైపుణ్యాలు, టాలెంట్స్ ఏమన్నా ఉన్నాయా? అది ఏంటి అని మీ అంతఃప్రేరణ ప్రశ్నించుకునే చూస్తున్నప్పుడు ఆ వ్యక్తి యొక్క పాస్ట్ లైఫ్ సోల్ కనెక్షను మీ అంతఃప్రేరణ ద్వారా ఆ గత జన్మలో మీకు ఈ పర్సన్ ఏమన్నా నైపుణ్యతలు, ఏమన్నా టాలెంట్స్ కానీ ఉన్నప్పుడు మీకు గుర్తించగలుగుతారు. వారికి ఎట్లాంటి ముఖ కవళికలతో గత జన్మలో వాళ్ళు ఉండేవాళ్ళు, మీ స్మృతుల పథంలోకి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అంతఃప్రేరణ ద్వారా రాగలుగుతుంది. జస్ట్ ట్రస్ట్ ద ఇన్ఫర్మేషన్. స్లోగా మీరు ఒక్కొక్కరిని ఆ గ్రూప్లో మిగతా మెంబర్స్ మీద కూడా ఫోకస్ పెడుతూ నిదానంగా మీ హార్ట్ సెంటర్ ద్వారా ఫీల్ అవుతూ ఉండండి. ఒక్కొక్కరిని మీ సోల్ ద్వారా వాళ్ళని కనెక్ట్ అయ్యి వీళ్ళని ఏదో ఒక జన్మలో నేను కలిసానా, ఎక్కడ కలిసాను, హౌ డు ఐ నో దిస్ పర్సన్, what is the soul connection that I share, what kind of sadhanas, what kind of talent, skills this person had.
స్లోగా మిగతా వారిని కూడా మీ ఫోకస్ గ్రూప్లో అదర్ మెంబర్స్ మీద కూడా మీరు ఫోకస్ పెట్టండి. ఒక్కొక్కళ్ళ మీద ఇదే ప్రశ్నను మీరు ప్రశ్నించుకోండి. ఈ పర్సన్తో నాకేమన్నా సోల్ కనెక్షన్ ఉందా? ఏదైనా జన్మలో ఈ పర్సన్ని నేను కలిశానా? ఈ యూనివర్స్లో ఏది యాక్సిడెంటల్గా ఏది జరగదు. ఇక్కడ ఈ క్లాసుల్లో వీరిని కలవడం కూడా ఏది తాత్కాలికం కాదు. ఇదేమన్నా మీనింగ్ఫుల్ కోఇన్సిడెన్సా? ఏదైనా మీనింగ్ ఉందా? సింక్రానిసిటీనా? ఏదైనా గత జన్మ కనెక్షన్స్ ఉన్నాయా అని ప్రశ్నించుకోండి. మీ అంతరాత్మ నుంచి మీకు కలుగుతున్నటువంటి రెస్పాన్సెస్ని మీరు గుర్తించండి. స్లోగా షిఫ్ట్ చేస్తూ ఇంకొకళ్ళ మెంబర్ మీద కూడా ఫోకస్ చేయండి. టిల్ యూ కంప్లీట్ ఆల్ 6 members, ఆల్ అదర్ 5 members. యూ ఫోకస్ ఆన్ ఈచ్ వన్ ఆఫ్ దెమ్. మీ గ్రూప్లో ఉన్నటువంటి మిగతా 5 కానీ 6 వ్యక్తులను కానీ వారిని కూడా అందరినీ మీరు ఫోకస్ చేసి వాళ్ళకి కనెక్ట్ అవుతూ మీరు మీ అంతఃక్రియల్ని కంప్లీట్గా నమ్ముతూ ఆఖరి 1 నిమిషము trust the first impressions you get when you look at that person. First impression that comes to you like a spontaneous information.